భార్యాభర్తలు గొడవ పడితే సర్ది చెప్పటం పెద్దవారి బాధ్యత. అలా భర్తపై గొడవ పడి ఇంటికి తిరిగి వచ్చిన కూతురుని మళ్ళీ అల్లుడు వద్దకు చేర్చేందుకు ఆ తండ్రి ఎంతో తాపత్రయపడ్డాడు. తాగి వచ్చి కూతురుని కొట్టొద్దంటూ కాస్త గట్టిగానే మందలించాడు. చేజేతులా కాపురం నాశనం చేసుకోవద్దంటూ అల్లుడికి మంచి మాటలు చెప్పాడు. పిల్లల కోసమైనా భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోవాలని ఇద్దరిని కోప్పడ్డాడు. అయితే అప్పటికే భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్న కోపంతో ఉన్న ఆ అల్లుడికి మామ మాటలు అగ్నికి ఆజ్యం పోశాయి. అప్పటికే మద్యం మత్తు తలకెక్కి ఉండటంతో ఆ అల్లుడు ఏం చేశాడు? కూతురి కాపురం నిలబెట్టడానికి వచ్చిన మామపై ఎలా విరుచుకుపడ్డాడు? కూతురు జీవితం బాగు చేయటానికి వచ్చిన ఆ తండ్రి ఏమయ్యాడు? తన కోపమే తన శత్రువు అంటారు. దీనికి మద్యం మత్తు కూడా తోడైందంటే జీవితాలు తలకిందులవుతాయి. ఏం చేస్తున్నామో కూడా తెలియని మైకల్లో తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. అలా మద్యం మత్తులో ఓ అల్లుడు ఏకంగా పిల్లనిచ్చిన మామనే హతమార్చాడు. కూతురి కాపురం చక్కబెట్టడానికి వెళ్లి అల్లుడికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన మామ ఏకంగా ఆ అల్లుడి కత్తిపోట్లకే బలైన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరు జిల్లా ముత్తకూరు మండలం బలిజపాలెంకు చెందిన గురవయ్య మస్తానమ్మ భార్యాభర్తలు. గురవయ్య మద్యానికి బానిసగా మారి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మస్తానమ్మ కూలీ పనులకు వెళ్లి బిడ్డలను పోషిస్తుండేది. అయితే అతిగా మద్యం తాగడమే కాక మస్తానమ్మపై అనుమానం పెంచుకొని వేధించి కొట్టడంతో ఆమె ఏడాది క్రితం భర్తతో విభేదించి వేరుగా ఉంటుంది. అయితే కూతురుని గురవయ్య ఇంటికి తీసుకెళ్లడంతో మస్తానమ్మ తన తండ్రి ఏడుకొండలను తీసుకుని భర్త వద్దకు వెళ్ళింది. అప్పటికే ఫుల్గా తాగి ఉన్న గురవయ్యను చూసి మామ ఏడుకొండలు కోప్పడ్డాడు. భార్యతో చక్కగా కాపురం చేసుకోమని సర్ది చెప్పబోయాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. భార్య వదిలేసి వెళ్లిపోయిందన్న కోపంతో రగిలిపోతున్న గురవయ్య ఇప్పుడు మామ ఏడుకొండలొచ్చి గొడవ పెట్టుకోవడంతో మరింత మూర్ఖంగా మారిపోయాడు. మద్యం మత్తు తలకెక్కి ఉండడంతో కత్తితో మామ ఏడుకొండలపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన భార్య మస్తానమ్మను సైతం కత్తితో గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుకుంటున్న తండ్రిని బంధువుల సాయంతో మస్తానమ్మ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యంలోనే ఏడుకొండలు కన్నుమూశాడు. నన్ను బాగా వేధిస్తున్నాడు. తర్వాత నేను సాగలేను అని చెప్తే నేను పనికి వెళ్లాల్సి వచ్చింది సార్. నేను పోర్ట్లోకి వెళ్ళాను సార్ పనికి. అక్కడి నుంచి ఇంకా అనుమానం పెట్టి మమ్మల్ని బాగా కొడుతున్నాయి సార్. చాలా సార్లు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేదాన్ని సార్. అక్కడి నుంచి ఇంకా ఒక 1 year క్రితం ఇంకా రాలేదు సార్. ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. మా పాపని ఇంటికి తీసుకెళ్ళాడు సార్. పాపను తీసుకొద్దామని ఇంటికి వెళ్ళాను సార్. మా నాన్న నేను స్కూటీలో వెళ్ళాను సార్. ఇంటికి వెళ్ళేసరికి తాగేస్తున్నాడు సార్. పాపని రమ్మని పిలిచాను సార్. లోపలికి వెళ్ళి పిలిస్తే నేను పంపను అన్నాడు సార్. పంపను అనేసరికి మా నాన్న చేసుకున్నాడు సార్. ఇతను చేసుకొని మా నాన్నని కట్ చేశారు సార్. నన్నేమో ఇక్కడ చూసారు సార్. ఒరే బిడ్డ పంపిరా, మాట్లాడుతాను ఏమి ఆడుస్తుంది కదా అని చెప్పేసి అడిగాడు మా నాన్న. మా నాన్న అడిగే లోపల సరేలే అని చెప్పేసి నేను పంపిను, నీవేంది అడిగేది చెప్పి మా నాన్న మీదకి వ్యవహారం చేశాడు. సరేలే అని చెప్పేసి ఏమి ఆడస్తా ఉందిరా వదిలేరు అని చెప్పేసి పట్టుకొని లాక్కున్నాడు. లాక్కునే లోపల ఈ సమయానికి చేతిలో ఎప్పుడో కత్తి పట్టుకున్నాడు సార్. ఆ కత్తి పట్టుకోవటం ఒక్క ఏటుగా ఇక్కడ వేసాడు. ఇక్కడ వేసి ఇటు లాగంగానే తెగిపోయింది సార్. ఆ నుంచి వచ్చి మళ్ళీ మా చెల్లిని జుట్టు పట్టుకొని ఈ వెనకాల కొద్దిగా చీరాడు. మామను కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం నిందితుడు గురవయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తూ ఉండడంతో భయపడి స్టేషన్కు వచ్చి లొంగిపోయినట్లు తెలిపారు. గురవయ్య మామ ఏడుకొండలు మరియు అతని భార్య మస్తానమ్మ వచ్చి అతనితో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ గొడవలో మాట పెరిగి చాకుతోటి మెడ మీద మరియు తల మీద గాయపరచడంతో ఈ ఏడుకొండలు
గుండవరపు ఏడుకొండలు హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు చనిపోయాడు. మధ్యలో అడ్డొచ్చినటువంటి మస్తానమ్మ, ఇతని భార్య మస్తానమ్మను మీద కూడా దాడి చేయగా స్వల్ప గాయాలు మాత్రమే, ఆమెకి ఎటువంటి ప్రమాదం లేదు. ఈ కుటుంబ కలహాల వల్ల ఈ కూతురుని తీసుకొని వచ్చిన దాని వల్ల గొడవ జరిగి ఈ సంఘటన చోటు చేసుకుంది. కాపురం నిలబెట్టడానికి వచ్చిన మామను మద్యం మత్తులో అల్లుడు హతమార్చాడు. కూతురు జీవితాన్ని కాపాడడానికి వెళ్లి పాపం తండ్రి బలయ్యాడు.